మన పేపర్ మిల్లు కార్మిక సోదర సోదరీమణులందరికీ నమస్కారం. నేను జనసేన ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆకులేశ్వరరావు. నేను ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి చేయింది ఏమనగా, ఈరోజు మనం జనసేన ట్రేడ్ యూనియన్గా పోటీలో ఉన్నాం. అయితే ఎన్నో ఏళ్ల నుంచి గత 10 సంవత్సరాల నుండి మన పేపర్ మిల్లుకి ఎలక్షన్ లేకుండా, అలాగే మన జనసేన యూనియన్ స్థాపించకముందు పేపర్ మిల్లులో అగ్రిమెంట్ జరగకుండా 5 సంవత్సరాల నుంచి కార్మికుల్ని చెమట రక్తాన్ని దోచుకుంటూ మేనేజ్మెంటు పెట్టుబడులు పెంచుకుంటూ ఒక రకమైన ఒంటెద్దు పోకల్లో వెళ్ళిపోయింది. కార్మికులకి ఎవరికి శ్రేయస్సు చూడకుండా ఎవరి హక్కులన్నీ కాలు రాసేసి ఉన్నవన్నీ తీసేసి, ఎవరైనా నోరెత్తి అడిగితే సస్పెన్షన్లు, లేకపోతే టెర్మినేషన్లు, లేకపోతే ఛార్జ్ షీట్లు, ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. ఎవరో కూడా ఏ నాయకుడు కూడా కనీసం మేనేజ్మెంట్ని గొంతెత్తి ప్రశ్నించి హక్కు లేకుండా చేసేసిన తరుణంలో ఇలాగ వ్యవస్థ మొత్తం ఎవరో కూడా అడగలేకపోతున్నాం అన్నట్టుగా తయారైన తర్వాత కార్మికుల్లోంచి ప్రతి కార్మికుడు కూడా ఏంటి ఇన్ని యూనియన్లు ఉన్నాయి, మనకి న్యాయం జరగట్లేదు, మేనేజ్మెంటు అగ్రిమెంట్ లేకుండా 5 సంవత్సరాల నుంచి ఉన్న హక్కులన్నీ తీసేసి క్యాంటీన్ రేట్లు పెంచేసి క్వార్టర్స్ పడగొట్టేసి, అలాగే ఉన్న ఎలవన్సులు తీసేసి, అలాగే బస్సు రేట్లు పెంచేసి ప్రతిదీ కూడా ఇలాగ వెళ్ళిపోతుంది. ఈ సమస్యలన్నీ మనకు తీరాలంటే ప్రత్యామ్నాయం ఏదో ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక జనసేన యూనియన్ నిర్మాణం జరగడం జరిగింది. ఈ జనసేన యూనియన్ నిర్మాణం జరిగేంత వరకు కూడా 2024 నవంబర్ 28వ తారీఖున జనసేన యూనియన్ రిజిస్ట్రేషన్ అయ్యింది. రిజిస్ట్రేషన్ అవ్వకముందు అలా పాత అగ్రిమెంట్ చెయ్యను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అనే ధోరణిలోనే పాత ఏబీపీ గారు ఒక రకంగా జనాలను భయభ్రాంతులను చేసేవారు. మనం యూనియన్ పెట్టగానే తర్వాత జరిగిన డిసెంబర్ నెలలో 18వ తారీఖున జరిగిన జేసీఎల్ గారి మీటింగ్కి వెళ్ళే ముందు మన జనసేన ట్రేడ్ యూనియన్ గౌరవాధ్యక్షులు శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారిని తీసుకొచ్చి, సార్ ఇలాగ జరుగుతుంది, మీరు మామూలుగా మేనేజ్మెంట్కి గట్టిగా చెప్పాలంటే ఆయన వచ్చి మాస్ వార్నింగ్ ఇవ్వడం, ఆ ఇచ్చిన రోజునే జేసీఎల్ గారి దగ్గర పాత అగ్రిమెంట్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ ఒప్పుకోవడం, మినిట్స్లో పాత అగ్రిమెంట్ చేస్తామని రాయించడం జరిగింది. ఇది మన యూనియన్ స్థాపించిన చాలా తక్కువ టైంలో, అంటే 20 రోజుల వ్యవధిలోనే మన జనసేన తొలి విజయం సాధించాం. అక్కడి నుంచి ప్రతిరోజు కూడా జరిగిపోయిన దాని గురించి నిత్యం పోరాడుతూ మన కూటమి ప్రభుత్వం సహకారంతో కూటమి పెద్దలందరినీ పెట్టుకుని సీఎం గారి దగ్గర ఒక కమిటీ వేయించడం జరిగింది. ఈ కమిటీలో మన జనసేన గౌరవాధ్యక్షులు బొత్తుల బలరామకృష్ణ గారు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు చొరవ తీసుకుని ఏదో రకంగా కార్మికులు అన్యాయం అయిపోతున్నారు, ఇంతకాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని వాళ్ళ ముందుండి నడిపించి ఈ అగ్రిమెంట్ చేయించడం జరిగింది. ఈ అగ్రిమెంటు కొంతమంది మేనేజ్మెంటు అనుచరులు ఉండడం వల్ల పూర్తిగా పాత అగ్రిమెంట్కి సమానంగా తీసుకురాలేకపోయాం. ఎందువల్ల అంటే కార్మికులను కూడా ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసి అగ్రిమెంట్ అవ్వదు, 3000 పెరిగితే గొప్ప, 4000 పెరిగితే గొప్ప అనే రకంగా కార్మికులను కూడా మోటివేట్ చేయడం జరిగింది. కార్మికులు కూడా తీవ్ర వేదంతో మేము మంచి జీతాలు తీసుకొస్తాం, మీరు కంగారు పడకండి, సిఎస్ గారి దగ్గరికి వెళ్ళాం, మామూలుగా ఇండస్ట్రీలో యువరాజ్ గారిని కలిసాం, మేము ఖచ్చితంగా మంచి జీతాలు తీసుకొస్తామంటే కార్మికులు కంగారు పడిపోయారు, కొంతమంది నాయకులు కంగారు పడిపోయారు. మొత్తం మీద బరస్ట్ అవ్వడం జరిగింది, స్ట్రైక్లో కూర్చోవడం జరిగింది. కందుల దుర్గేష్ గారు ముందరకు వచ్చి ఈ విషయం ఇంకా ఇక్కడతో స్టాప్ చేయాలి, ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో ముగించాలని చెప్పి లేబర్ కమిషనర్ గారు మన మిరియాల శేషగిరిబాబు గారికి, గంధం చంద్రుడి గారికి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన వారం రోజుల్లోనే అగ్రిమెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ అవడానికి పూర్తిగా మన జనసేన యూనియన్ ప్రధాన పాత్ర వహించింది. అలాగే అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా మిగిలిన వెల్ఫేర్ డిమాండ్స్, చిన్న పాయింట్ల గురించి మేనేజ్మెంట్ ఎన్నో ఇబ్బందులు పెట్టింది. దానికి కూడా కొంతమంది అనుకూలమైన యూనియన్లు మద్దతు పలికాయి. అవన్నీ ఛేదించుకుని బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత కూడా మనం పోయినసారి ఇవన్నీ పోయిన హక్కులు కానీ
లేకపోతే మంచి వేతన ఒప్పందం కానీ చేసుకోవాలంటే మళ్ళీ పారదర్శకంగా ఎలక్షన్ పెట్టించాలి. ఎలక్షన్ పెట్టిస్తేనే మనం మళ్ళీ మన హక్కులన్నీ తిరిగి పొందగలుగుతాం అన్న ఉద్దేశంతో కేవలం జనసేన యూనియన్గా మాత్రమే మేము పోటీ చేసాం. కానీ మిగిలిన యూనియన్లన్నీ కూడా ఎలక్షన్ జరగదు, ఎలక్షన్ ఉండదు, చట్టాలు మారిపోయినాయి, ఎలక్షన్ రాదు అని జనాలకు కూడా కార్మికులకు కూడా నూరు పోసి కార్మికులను కూడా ఎలక్షన్ ఉండదు ఏముండదు, మీ జనసేన వాళ్ళు ఏంటి పిచ్చోళ్ళలాగా ఏదో ఎలక్షన్ అంటున్నారు, వెళ్ళి మాట్లాడేసుకుంటే ఎంతో కొంతగా చేసేస్తారు అన్నారు. కానీ అది కాదు మనకి పరిష్కారం. మనం ఏదైతే పోగొట్టుకున్నామో ప్రతి హక్కు సాధించుకోవాలి. అలాగే మంచి వేతన ఒప్పందం చేసుకోవాలి. మనం పోయినసారి పోగొట్టుకున్న ప్రతి దాన్ని మనం తిరిగి సాధించుకోవాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలి. జరిగితేనే మనం మేనేజ్మెంట్ నుంచి గౌరవప్రదంగా తీసుకుంటాం. లేదంటే కనుక మేనేజ్మెంట్ దయాదాక్షిణ్యాల మీద కేవలం జీతం లేకపోతే మిగిలినవి మాత్రమే తెచ్చుకోగలుగుతాం అని చెప్పి మేము కేవలం జనసేన యూనియన్గానే మన జనసేన పెద్దల సహకారంతో ఎలక్షన్ పెట్టించడం జరిగింది. ఈ రోజున పోటీలో నిలబడడం జరిగింది. కానీ ఖచ్చితంగా జనసేన కూటమి మాత్రమే గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వారు వన్ సైడ్ అయిపోయింది. మిగిలిన వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కార్మికులను ఎన్నో రకాలుగా ప్రలోభాలు పెట్టి ఇళ్ళకి వెళ్ళి ఫోనులు చేసి ఫేక్ కాల్స్ చేసి ఎంతో ఒత్తిడి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన ప్రతి కార్మికుడు కూడా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే మనకి జనసేనతోనే న్యాయం జరుగుతుంది. ఈ రోజున మన గురించి జనసేన యూనియన్ స్థాపించడం జరిగింది. జనసేన వస్తేనే మనకి 100% ఆ న్యాయం జరుగుతుంది. వేరే ఎవరు వచ్చినా కానీ మనకి అన్యాయమే జరుగుతుంది అని కార్మికులందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. దీన్ని ఎవరూ కూడా మార్చలేరు. ఎన్ని ఎత్తులకు పై ఎత్తులేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఖచ్చితంగా వారు వన్ సైడే జనసేన ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. రేపు సాయంత్రం 5:30 గంటలకి జనసేన విజయోత్సవ సభ జరగబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై జనసేన. మన గౌరవాధ్యక్షులు బొత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వం, బొత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వం.